సాంకేతికత పెరుగుతున్న క్రమంలో ప్రతి ఒక్కరూ తపాలా బిళ్లల సేకరణ మంచి అలవాటుగా మార్చుకోవాలని జిల్లా అటవీశాఖ అధికారి ఎస్ రామచంద్రరావు సూచించారు. స్థానిక సినిమా రోడ్లోని సూర్యకళా మందిరంలో బుధవారం జిల్లా అటవీశాఖ అధికారి ఎస్ రామచంద్రరావు ఫిలోత్సవం 2025 జిల్లా స్థాయి ఫిలాటలికల్ ఎగ్జిబిషన్ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ విజయవాడ జి శివనాగరాజ్ మాట్లాడుతూ మొబైల్ ఫోన్లు అంతర్జాలం వేగంగా విస్తరించి వ్యక్తిగత ఉత్తరాలు పూర్తిగా అంతరించిపోయే ఈ దశలో కూడా ఫిలాటలీ అభిరుచి గల అభిమానులు ఔత్సాహికులు ఒకే వేదికపై తరచూ ఇలా ప్రదర్శనల ద్వారా ఈ కళకు జీవం పోస్తున్నారని కొనియాడారు. అలాగే పోస్టల్ స్టాంపులు విద్యార్థుల్లో ఎంతో విజ్ఞానాన్ని పెంపొందిస్తాయన్నారు. గౌరవ ముఖ్య అతిథి జిల్లా అటవీశాఖ అధికారి రామచంద్రరావు మాట్లాడుతూ ఈ ఫిలాటలీ అభిరుచి అతి ప్రాచీనమైందని, తపాలా శాఖ తరచుగా విడుదల చేసే స్టాంపుల వలన ఈ కళ అజరామరంగా భావితరాలకు అందాలని ఆకాంక్షించారు. కాకినాడ డివిజనల్ సూపరింటెండెంట్ కె కృష్ణ ఈ శాఖచే స్వయంగా నిర్వహించబడుతున్న ఫిలాటికల్ ఎగ్జిబిషన్ అని, కాకినాడలో గల అన్ని పాఠశాలల విద్యార్థులు ఈ అరుదైన తపాలా బిళ్లల ప్రదర్శనను తిలకించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ ఫిలాటికల్ ఎగ్జిబిషన్ గురువారం నాడు కూడా కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ కె కృష్ణ, పోస్టల్ డివిజన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ గంటి రామకృష్ణ, పివి రమణమూర్తి, అసిస్టెంట్ సూపరింటెండెంట్ సామర్లకోట, అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ డి అనిల్, అంబేద్కర్ కుమార్, ముడుగు లక్ష్మణ్ కుమార్, ఇన్స్పెక్టర్ పోస్ట్ సౌత్ సబ్ డివిజన్ పెద్దాపురం పోస్టల్ ఇన్స్పెక్టర్ బి బ్రహ్మం నాయక్, పబ్లిక్ గ్రీవెన్సెస్ ఇన్స్పెక్టర్ బి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ పోస్టల్ స్టాంపుల ప్రదర్శనకు వివిధ పాఠశాల విద్యార్థులు, ఔత్సాహికులు, ఫిలాటిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యుద్ధాలు కూడా జరిగాయండి. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ టైంలో అక్కడ గురువు గారు అండి ఈయన. ఇక్కడ ఈయనతో సహా తర్వాత నెక్స్ట్ అక్కడ పరిపాలించే రాజుల పేర్లు కూడా వస్తాయి చూడండి. అదిగోండి అక్కడ అప్పట్లో రాజు ఆయన 16వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు పాలించారు. నేను కృష్ణ సూపరింటెండెంట్ పోస్ట్ ఆఫీస్ కాకినాడ. ఈరోజు ఫిలోత్సవం 2025 డిస్ట్రిక్ట్ ఫిలాటలీ కాకినాడలో జరుగుతుంది. ఈ ప్రదర్శన 2 రోజులు ఉంటుంది. ఈవేళ మరి రేపు ఉంటుంది. ఈ ప్రదర్శనలో ఏంటంటే విద్యార్థులు పాల్గొని ఈ స్టాంప్ ఎగ్జిబిషన్ని వాళ్ళకి ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అలాగే ఈ ప్రొఫెసర్లంతా దీన్ని తిలకించి 2 రోజులు అలా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే సపరేట్ బ్యూరోస్ స్పెషల్ కౌంట్ మై స్టాంప్ కౌంటర్ కూడా ఉంటుంది. అలాగే సేల్స్ ఆఫ్ కౌంట్లోని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇది ఫిలాటలీ స్టాంప్ కూడా అమ్మడం జరుగుతుంది. ఈ 2 రోజులు ఏదైనా ప్రొఫెసర్ అంతా సద్వినియోగం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అలా ఉన్నాను ఒకసారి అలా ఉన్నాను.